నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కేంద్ర బడ్జెట్ సన్నాహక భేటీలో పలు అంశాలు ప్రస్తావించిన భట్టి. జనాభా ప్రాతిపదికన రాష్ట్రాలకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి. సమస్యల పరిష్కారంపై ధరణి కమిటీ లోతైన అధ్యయనం. ఆర్ఓఆర్ స్థానంలో కొత్త చట్టం తెచ్చేందుకు కసరత్తులు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ పీసీసీ అధ్యక్ష పదవిపై ఏఐసీసీ కసరత్తు. ఎంపికపై సుదీర్ఘ చర్చలు. రేసులో పలువురు మంత్రులు. వనపర్తి జిల్లా డీసీసీబీ దుకాణ సముదాయంలో అక్రమాలు. ఆర్బీఐ నాబార్డు పేరుతో అక్రమ వసూళ్లు. పునర్వినియోగ వాహక నౌక పుష్పక్ను పరీక్షించిన ఇస్రో. క్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని సాధించినట్లు వెల్లడి. దేశంలో నీట్ యూజీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. పేపర్ లీకేజీతో ముసురుతున్న వివాదాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. ప్రశ్నపత్రం లీకేజీ అవకతవకలపై సీబీఐ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. అటు ఇవాళ జరగాల్సిన నీట్ పీజీ పరీక్షను వాయిదా వేసింది. ఇదే సమయంలో జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ ప్రక్షాళనకు సిద్ధమైంది. ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్ను తొలగించిన కేంద్రం ఎన్టీఏలో మార్పులు చేర్పుల కోసం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ ప్రవేశ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం, జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాయి. ఈ పరిణామాల మధ్య కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. మొదటిగా ఇవాళ జరగాల్సిన నీట్ పీజీ ప్రవేశ పరీక్షను వాయిదా వేసింది. ముందస్తు చర్యగానే నీట్ పీజీ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. అతి త్వరలోనే పరీక్ష కొత్త తేదీని ప్రకటిస్తామని తెలిపింది. వాయిదాల వల్ల విద్యార్థులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది. అయితే ఇవాళ్లే పరీక్ష కావడం వల్ల దేశవ్యాప్తంగా విద్యార్థులు సుదూర ప్రాంతాల నుంచి నగరాలు, పట్టణాలకు చేరుకున్నారు. గత రాత్రి పరీక్ష వాయిదాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో వారంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అటు ప్రశ్నాపత్రాల లీకేజీల వ్యవహారంలో దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఎన్టీఏ సంస్థ డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్పై వేటు వేసింది. ఆయనను సిబ్బంది వ్యవహారాల శాఖలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించింది. భారత వాణిజ్య ప్రోత్సాహక సంస్థ ఐటీపీఓ చైర్మన్ ఎండీ ప్రదీప్ సింగ్ ఖరోలాకు ఎన్టీఏ బాధ్యతలు అప్పగించింది. మరోవైపు నీట్ యూజీతో పాటు యూజీసీ నెట్ ప్రశ్నాపత్రాల లీకేజీ అవకతవకలపై సీబీఐ పూర్తిస్థాయి విచారణ జరపనుంది. ఇప్పటికే యూజీసీ నెట్ ప్రశ్నాపత్రం లీకేజీపై దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగించిన కేంద్రం తాజాగా నీట్ యూజీ పరీక్షపై కొన్ని ఫిర్యాదులతో పాటు మోసం, మాల్ ప్రాక్టీసులు చోటు చేసుకున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. ఈ వ్యవహారంపై సమగ్ర సమీక్ష అనంతరం దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని నిర్ణయించినట్లు విద్యాశాఖ అధికారి ఒకరు తెలిపారు. అటు జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ ప్రక్షాళన కోసం ఇస్రో మాజీ చైర్మన్ కె రాధాకృష్ణన్ అధ్యక్షతన 7 సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. వరుస ప్రశ్నాపత్రాలు లీకైన నేపథ్యంలో ఎన్టీఏను సంస్కరించేందుకు కమిటీని ఏర్పాటు చేస్తామని కేంద్రం గతంలోనే ప్రకటించింది. ఈ మేరకు కమిటీ సభ్యులను నియమిస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ కమిటీలో ఢిల్లీ ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ రణదీప్ గులేరియా, హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ వైస్ ఛాన్సలర్ బీజే రావుతో పాటు మరో 4 ఉన్నారు. ఈ కమిటీ 2 నెలల్లో నివేదిక ఇవ్వనుందని కేంద్రం పేర్కొంది. పరీక్ష ప్రక్రియ ప్రక్షాళన, డేటా సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ను మెరుగుపరచడం, ఎన్టీఏ నిర్మాణం, పని విధానంలో చేపట్టాల్సిన మార్పులు, చేర్పులు గురించి సిఫార్సు చేస్తూ కమిటీ నివేదిక సమర్పించనుంది. విద్యార్థుల భవిష్యత్తే తమకు ముఖ్యమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. ఏ నిర్ణయం తీసుకున్నా వారిని దృష్టిలో పెట్టుకుంటామని తెలిపారు. ప్రశ్నాపత్రాల లీకేజీ అంశంతో పాటు అస్తవ్యస్త నిర్వహణ విషయంలో ఎన్టీఏ అధికారులందరిపై నిఘా పెట్టామని వెల్లడించారు. నీట్ పీజీ ప్రవేశ పరీక్ష వాయిదా పడడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రధాని మోదీ హయాంలో విద్యా వ్యవస్థ నాశనమైందని చెప్పడానికి నీట్ పీజీ పరీక్ష వాయిదా మరో ఉదాహరణ అని రాహుల్ ధ్వజమెత్తారు. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఇవాళ జరగాల్సిన నీట్ పీజీ ప్రవేశ పరీక్ష వాయిదా వేస్తున్నట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. దీనిపై సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా స్పందించిన రాహుల్, భాజపా పాలనలో చదువుతో కెరీర్ను నిర్మించుకోవాల్సిన విద్యార్థులు తమ భవిష్యత్తును కాపాడుకోవడం కోసం ప్రభుత్వంతో పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. పేపర్ రాకెట్ ఎడ్యుకేషన్ మాఫియా ముందు ప్రధాని పూర్తిగా నిస్సహాయంగా మారారని స్పష్టంగా అర్థమవుతోందన్నారు. మోదీ అసమర్థత ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుకు పెనుముప్పు అని
వారి నుంచి దేశ భవిష్యత్తును కాపాడుకోవాలని రాహుల్ పేర్కొన్నారు. ధరణి సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం మరో వారం 10 రోజుల్లో 1,00,000కు పైగా రైతు సమస్యలు పరిష్కారం చేయనుంది. మిగిలిన సమస్యల పరిష్కారానికి వివిధ రకాల అడ్డంకులు ఎదురవుతుండటంతో లోతైన అధ్యయనం చేస్తున్న ధరణి కమిటీ వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటోంది. గత ప్రభుత్వం తెచ్చిన ఆర్ఓఆర్ చట్టం స్థానంలో కొత్త చట్టం తెచ్చేందుకు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం పదుల సంఖ్యలో ఉన్న ఇతర భూ చట్టాలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చే దిశలో చర్యలు తీసుకుంటోంది. లోక్సభ ఎన్నికల నియమావళి ముగియడంతో ధరణి పోర్టల్ స్థానంలో భూభారతి పోర్టల్ను తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా ముందుకు వెళ్తోంది. రాష్ట్రంలో ధరణి పోర్టల్ తీసుకొచ్చిన తర్వాత లక్షలాది మంది పట్టాదారు పాస్ పుస్తకాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరణి కమిటీ పలుమార్లు సమావేశమై చర్చించిన తర్వాత భూ సమస్యలను పరిష్కరించేందుకు గత మార్చి మొదటి వారంలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. భారాస ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్తో రాష్ట్రంలో భూ సమస్యలు ఉత్పన్నమయ్యాయి. కొత్త తరహా పోర్టల్ను అందుబాటులోకి తెచ్చినప్పుడు ఉత్పన్నమయ్యే సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ అలాంటిదేమీ చేయకపోవడంతో లక్షలాది మంది భూ సమస్యలతో సతమతమవుతూ వచ్చారు. భారాస ప్రభుత్వంలోనే భూ సమస్యల పరిష్కారానికి దాదాపు 2.46 లక్షల దరఖాస్తులు ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్చి మొదటి వారంలో నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్ లో మరో 60,000కు పైగా దరఖాస్తులు వచ్చాయి. దీంతో భూ సమస్యల పరిష్కారానికి వచ్చిన దరఖాస్తులు 3 లక్షలు దాటాయి. ధరణి కమిటీ సూచన మేరకు ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా ఇందులో 1,00,000కు పైగా సమస్యలు మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో పరిశీలన పూర్తి చేసుకుని సీసీఎల్ఏకు చేరినట్లు ధరణి కమిటీ సభ్యులు చెబుతున్నారు. వీటికి సంబంధించి ధరణి పోర్టల్లో అప్లోడ్ చేసే కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. ఇది పూర్తయితే కానీ ఆ 1,00,000 మంది రైతులకు చెందిన భూములు ఆన్లైన్లో కనిపించవు. వారం 10 రోజుల్లో ఈ 1,00,000 సమస్యలు పరిష్కారం అవుతాయని చెబుతున్నారు. కాకుండా న్యాయస్థానంలో పెండింగ్ లో ఉన్నవి, కుటుంబ తగాదాలతో పెండింగ్ లో ఉన్నవి పక్కన పెడితే TM33 మోడ్యూల్ కింద పరిష్కరించాల్సినవి సమస్యలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. వీటిలో ఎక్కువ కలెక్టర్ల స్థాయిలో పరిష్కారం అయ్యేవని ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి చెబుతున్నారు. ఇక పార్ట్ బి సాదా బైనామాలకు చెందిన సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కరించి భూ హక్కులు కల్పించాలంటే కొత్తగా ఆర్ఓఆర్ చట్టం తీసుకురావాల్సి ఉందని అభిప్రాయపడుతున్నారు. ధరణి పోర్టల్ అందుబాటులోకి తీసుకొచ్చినప్పుడు 2020లో రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్ఓఆర్ చట్టం అమలు చేసేందుకు అవసరమైన మార్గదర్శకాలు ఏమీ లేకపోవడంతో చట్టం తెచ్చి కూడా ప్రయోజనం లేకుండా పోయినట్లు అధికారులు చెబుతున్నారు. ధరణి చట్టం తీసుకొచ్చినప్పటికీ మండల రెవెన్యూ, డివిజనల్ రెవెన్యూ, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో ఎలాంటి సమస్యలు పరిష్కరించాలో, ఏ స్థాయి అధికారికి ఏ అధికారాలు ఉంటాయన్న మార్గదర్శకాలు పొందుపరచలేదు. దీనికి తోడు రెవెన్యూ చట్టాలు పదుల్లో ఉండటంతో భూ సమస్యలు పరిష్కరించేందుకు ఒక చట్టం కింద చర్యలు తీసుకున్నప్పుడు మరొక చట్టం అడ్డు వస్తున్నట్లు ధరణి కమిటీ పరిశీలనలో గుర్తించారు. దీంతో భూ చట్టాలు అన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావడం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలని ఈ ప్రభుత్వం యోచిస్తోంది. ధరణి పోర్టల్ ద్వారా చోటు చేసుకున్న తప్పిదాల కారణంగా పట్టాదారు రైతు కూడా ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. అంతేకాదు ఆ రైతుకు ప్రభుత్వం నుంచి అందే ఎలాంటి సంక్షేమ ప్రయోజనాలు అందడం లేదు. లక్షలాది మంది ధరణి బాధితులు సమస్యల పరిష్కారం కోసం వేచి చూస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఆర్ఓఆర్ చట్టం తీసుకొచ్చేందుకు ధరణి కమిటీ సభ్యులు కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ చట్టానికి సంబంధించిన అంశాలను రెవెన్యూ మంత్రి పొంగులేటి దృష్టికి తీసుకెళ్లి పరిశీలన చేసిన తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు ధరణి కమిటీ సిద్ధమవుతోంది. అదేవిధంగా ప్రైవేటు సంస్థ ఆధీనంలో ఉన్న ధరణి పోర్టల్ వ్యవస్థను పూర్తిగా ప్రభుత్వం తీసుకుంటుంది. చట్టం రూపకల్పనలో నిమగ్నమైన ధరణి కమిటీ సభ్యులు ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించిన తర్వాత దానిని పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తారు. రాష్ట్ర కాంగ్రెస్ నూతన రథసారథితో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిని మార్చేందుకు ఏఐసీసీ కసరత్తు చేస్తోంది. పీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై ఎడతెగని చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వంతో కలిసి పనిచేసుకుని ముందుకు వెళ్లాల్సి ఉండడంతో అధ్యక్ష పదవి విషయంలో ఆచితూచి ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లోట్ వచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు అంచనా వేస్తుండగా రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మరికొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కొత్తగా తెరపైకి వచ్చినట్లు సమాచారం. పార్లమెంటు ఎన్నికలు ముగియడం, మరో 4 రోజుల్లో రాష్ట్ర అధ్యక్ష పదవి గడువు ముగియనుండడంతో
పీసీసీ అధ్యక్ష పదవితో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిని కూడా మార్చాలన్న భావనతో ఏఐసీసీ కసరత్తు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో ఏఐసీసీ, పీసీసీలు ఆశించిన మేరకు 14 స్థానాలు కాకుండా కేవలం 8 స్థానాలతోనే సరిపెట్టుకోవలసి వచ్చింది. దీంతో పార్టీ అధిష్టానంతో పాటు రాష్ట్ర నాయకత్వం కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపిక, నాయకుల సమన్వయం లోపం, పోల్ మేనేజ్మెంట్ సక్రమంగా చేసుకోవడం లాంటివి ఫలితాలను తారుమారు చేశాయని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. భారాస పరోక్షంగా భాజపాకి మద్దతు ఇచ్చినా కూడా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కనీసం 11 స్థానాలైనా వస్తాయని అంచనా వేశారు. కానీ రాలేదు. ఈ పరిస్థితిపై ఆరా తీసేందుకు ఏఐసీసీ నిజ నిర్ధారణ కమిటీని వేసింది. ఎన్నికల్లో ఏం జరిగిందో, ఎందుకు తక్కువ స్థానాల్లో విజయం సాధించాం, భారాస భాజపాకి మద్దతిచ్చినా ప్రభావం ఎంతమేర చూపింది, నాయకులు ఏ మేరకు కలిసికట్టుగా పనిచేశారు తదితర అంశాలపై అధ్యయనం చేసి వాస్తవాలను తేల్చేస్తుందని పీసీసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి పాలనాపరమైన అంశాల్లో క్షణం తీరిక లేకుండా గడపాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో కొత్త రథసారథిని నియమించడం అవసరమని ఏఐసీసీ భావిస్తోంది. పార్టీ అధికారంలో ఉన్నందున పీసీసీ పగ్గాలు చేపట్టే నాయకుడు పూర్తిగా ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా నడుచుకునేట్లు ఉండాల్సి ఉంది. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై చేసే విమర్శలను తిప్పికొట్టేందుకు వీలుగా రాష్ట్ర నాయకత్వం గట్టిగా పనిచేయాల్సి ఉంటుంది. ప్రభుత్వంపై ఈగ వాలకుండా అన్ని విధాల అండగా ఉండాల్సి ఉంటుంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని రథసారథిని ఎంపిక చేయాల్సి ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో డీఫాక్టో అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తనకే పీసీసీ అధ్యక్ష పదవి వచ్చి తీరుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు జగ్గారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్లు, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్లు లాబీయింగ్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల మహబూబ్నగర్ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైన వంశీచంద్రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్కలు కూడా క్యూలో ఉన్నట్లు చెబుతున్న పార్టీ వర్గాలు మంత్రి పదవితో పాటు పీసీసీ కూడా కావాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కొత్తగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిల పేర్లు కూడా పీసీసీ పదవి కోసం తెరపైకి వచ్చాయి. కానీ ఇదే అంశాన్ని డిప్యూటీ సీఎం వద్ద ప్రస్తావించగా తాను రేసులో లేను అన్న సమాధానం ఆయన నుంచి రాలేదు. దీంతో ఆయన కూడా పీసీసీ అధ్యక్ష పదవిని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఏఐసీసీ ఎవరిని నియమించాలనే దానిపై సంకేతాలు పంపినట్లు సమాచారం. అయితే వీరంతా కూడా ఇప్పుడున్న మంత్రి పదవులతో పాటు పీసీసీ అధ్యక్ష పదవి కూడా ఉండాలని ఏఐసీసీకి విజ్ఞప్తి చేస్తున్నట్లు వినికిడి. ఏఐసీసీ అన్ని రకాల పరిశీలనలు పూర్తి చేసి ఎవరికి పీసీసీ పదవి కట్టబెడతారో వేచి చూడాల్సి ఉందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి కేరళ, లక్షద్వీపులకు ఇన్ఛార్జి కాగా ఇక్కడ తెలంగాణకు అదనపు ఇన్ఛార్జిగా నియమితులయ్యారు. ఆమె పర్యవేక్షణలోనే పార్లమెంటు ఎన్నికలు జరిగాయి. పార్లమెంటు ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఆమె నాయకులను సక్రమంగా సమన్వయం చేయలేదని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆమెకు స్థానిక పరిస్థితులపై పూర్తిస్థాయిలో పట్టు లేకపోవడం, కొంతమందికి ఆమెనే మద్దతుగా నిలిచి టికెట్లు ఇప్పించడం, పాలనాపరమైన అంశాల్లో జోక్యం చేసుకోవడం, అవసరం లేని చోట ప్రభుత్వ కార్యక్రమాల అమలులో భాగస్వామ్యం చేయడం లాంటివి పాలనాపరంగా ఇబ్బందులు తలెత్తుతున్నట్లు పార్టీ సీనియర్లు చెబుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నియమితులైన ఈమె లోక్సభ ఎన్నికల తర్వాత కూడా ఇక్కడనే మకాం వేశారు. ఏఐసీసీ కార్యదర్శులు ఎన్నికలు పూర్తవగానే రాష్ట్రం విడిచి వెళ్లిపోయారు. కానీ ఈమె హైదరాబాద్లోనే మకాం వేశారు. ఈమె రాష్ట్ర ఇన్ఛార్జి ఏఐసీసీ కార్యదర్శులను సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితాలు ఆశించిన స్థాయిలో రాకపోవడానికి ఈమె తీరు కూడా కారణమని పార్టీ సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఈమె అందరికీ అందుబాటులో ఉండాల్సి ఉండగా అలా కాకుండా కొందరికే అందుబాటులో ఉంటారని,
కొందరు నాయకులు ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమెను అదనపు బాధ్యతల నుంచి తప్పించి ఆమె స్థానంలో పార్టీ సీనియర్ నేత, రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లట్ను తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా పంపే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వారాంతపు సెలవులు వస్తే చాలు అర్ధరాత్రి భాగ్యనగరంలో యువత రెచ్చిపోతున్నారు. లాంగ్ డ్రైవ్స్, నైట్ రైడ్స్ అంటూ రోడ్లపై కొంతమంది యువకులు నానా హంగామా చేస్తున్నారు. బైక్లపై ప్రమాదకర స్టంట్లు చేస్తూ వాళ్ళ ప్రాణాలతో పాటు ఎదుటివారి ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో రాత్రిపూట బైక్ రేసింగ్లు ఎక్కువవుతున్నాయి. రోడ్లపై స్టంట్లు చేస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తాజాగా అర్ధరాత్రి రాయదుర్గం నాలెడ్జ్ సిటీ టీ హబ్ ప్రాంతంలో భారీగా బైక్ రేసింగ్ జరిగింది. వాహనాల రాకపోకల మధ్య బైక్లపై స్టంట్లు చేస్తూ యువకులు హంగామా సృష్టించారు. పెద్ద సంఖ్యలో పరిసర ప్రాంతాలకు చేరుకున్న యువత సందడి చేశారు. అయితే తమ కళ్ల ముందే యువకులు ఇలాంటి ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. హైదరాబాద్ ఉప్పల్లో పోకిరీల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. అలాంటి వాళ్ళ ఆట కట్టించాల్సిన ఖాకీలు కొందరు నిందితులకు వత్తాసు పలుకుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రాత్రి వేళ ఉప్పల్ బగాయత్లోకి వచ్చే జంటలను పోకిరీలు బెదిరిస్తున్నారు. వారిని బ్లాక్మెయిల్ చేసి డబ్బు వసూలు చేస్తున్నారు. ఇటీవల తమను బెదిరించి 3 లక్షల రూపాయలు వసూలు చేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాల్సిన ఎస్ఐ పోకిరీలకు మద్దతు ఇచ్చాడని బాధితులు ఆరోపించారు. ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించాడని సదరు ఎస్ఐ శంకర్ను డీసీపీ కార్యాలయానికి బదిలీ చేశారు. అనంతరం అమర్, మారుతి, ఉదయ్, రామ్ చరణ్, శశవలి అనే 5 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. కొమరం భీం జిల్లా కాగజ్నగర్ మండలంలోని అందవెల్లి సమీప పెద్దవాగు ఉధృతి కారణంగా తాత్కాలికంగా నిర్మించిన వంతెన కొట్టుకుపోయింది. ఎగువన 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పెద్దవాగులో వరద ఉధృతి క్రమంగా పెరిగింది. దీంతో కాగజ్నగర్, దహేగాం, భీమిలి మండలాల్లోని 54 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పక్కనే కొత్తగా నిర్మించిన వంతెనకు మరమ్మతులు జరుగుతుండటంతో రాకపోకలకు అంతరాయం లేకుండా ప్రస్తుతం కొట్టుకుపోయిన ఈ తాత్కాలిక వంతెనను ఏర్పాటు చేశారు. వీధి కుక్కల గుంపు నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళపై దాడికి దిగాయి. శునకాల దాడి నుంచి ఆ మహిళ అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని చిత్రపురి కాలనీలో జరిగిన ఈ ఘటనలో మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. వీధి కుక్కలు పలుమార్లు దాడి చేస్తున్నా ఆ మహిళ ధైర్యంగా వాటిని అదిలించేందుకు యత్నించింది. ఓ సమయంలో ఆమె కింద పడిపోయినా వీధి కుక్కలు దాడి చేయడం ఆపలేదు. ఈ క్రమంలో ఓ ద్విచక్ర వాహనదారుడు ఓ కారు అటువైపు రావడంతో కుక్కలు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. ఈ దృశ్యాలన్నీ సమీపంలోని సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. బాధిత మహిళ భర్త సామాజిక మాధ్యమాల్లో ఈ దృశ్యాలను పోస్ట్ చేశారు. మా మిస్సెస్ వాకింగ్కి వెళ్ళింది 6 గంటలకి. ఇన్ని కుక్కలు ఆమె మీద పడి చాలా దారుణంగా, నేను చెప్పడం కాదు, మీరు కూడా వీడియో చూడండి. ఏం చెప్తున్నానంటే, మీరు ఎవరైతే ఫుడ్ పెడుతున్నారో దయచేసి ఆ బయటికి తీసుకెళ్ళి పెట్టండి. మా ఇంట్లో కూడా కుక్కలు 2 కుక్కలు ఉన్నాయి. మాకు కుక్కలు అంటే ప్రాణం, ప్రేమిస్తాం. మా ఇంట్లో కూడా పెంచుతున్నాం 2 కుక్కలు. అలాగే మీకు కూడా ఊర కుక్కలు ఇష్టం అనుకుంటే మీరు 2 కుక్కలు, కుక్క అడిగి మీరు ఇంట్లో పెంచుకోండి, పర్వాలేదు. అంతేగాని మీ ఫుడ్ ఉన్నది మిగిలిపోయింది అక్కడ పడేస్తాం అని అంటే అవన్నీ 100 కుక్కలు అయిపోయాయి. ఈరోజు మా మిస్సెస్ ప్రాణాలు పోయేది. ఆమె పెద్ద ఆమె కనుక ఎంత స్ట్రగుల్ అయిందో మీరే చూడండి. ఆ ప్లేస్లో మీ మిస్సెస్ కానీ, మీ చెల్లి కానీ, మీ అక్క కానీ, మీ అమ్మ కానీ ఎవరైనా ఉంటే పరిస్థితి ఏంటి? బెంగళూరులో రుబయి అనే మహిళ ప్రమాదవశాత్తు భవనంపై నుంచి పడి తీవ్రంగా గాయపడింది. రుబయి కిందకు జారి వేలాడుతున్న సమయంలో భర్త ఆమె చేయిని గట్టిగా పట్టుకొని రక్షించే యత్నం చేశాడు. డీజే హల్లీ ఠాణా పరిధిలో జరిగిన ఈ ఘటన దృశ్యాలను స్థానికులు కెమెరాల్లో బంధించారు. ప్రమాదానికి ముందు రుబయి భర్తతో కలిసి 2వ అంతస్తుపై ఉంది. ఆ సమయంలో అనుకోకుండా ఓ సబ్బు ముక్కపై కాలు వేయడంతో జారి భవనంపై కింద పడిపోయింది. వెంటనే ఆమె చేతిని భర్త గట్టిగా పట్టుకున్నాడు. కొంతసేపు అలా వేలాడిన తర్వాత భర్త పట్టు వడలంతో ఆమె కింద పడింది. కింద ఉన్న జనం ఆమెను వస్త్రాన్ని పరిచి రక్షించాలనుకున్నా ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆటోలో ఆసుపత్రికి తరలించారు.
మూగజీవాల సంరక్షణ సంస్థ పెట కేరళలోని పౌర్ణమి కావు ఆలయానికి అద్భుతమైన యాంత్రిక ఏనుగును బహూకరించింది. ఆలయంలో నిర్వహించే పండుగలు, ఉత్సవాల కోసం ఏనుగులను కొనడం లేదా అద్దెకు తీసుకోనవసరం లేకుండా చేసేందుకే బాలదాసన్ అనే ఈ యాంత్రిక ఏనుగును బహూకరించినట్లు పెటా తెలిపింది. బాలదాసన్ 3 మీటర్ల ఎత్తు, 800 కిలోల బరువుతో ఉందని వెల్లడించింది. కేరళలోని ఆలయాలకు ఇది తాము ఇచ్చిన 4వ యాంత్రిక గజరాజు అని తెలిపింది. ఏనుగులు అంతరించిపోయే జాబితాలో ఉన్నాయని, వాటిని అడవుల్లో కుటుంబాలతో స్వేచ్ఛగా వదిలేయాలని పెటా విజ్ఞప్తి చేసింది. అయితే లోతైన సంస్కృతి, సాంప్రదాయాలను, వారసత్వాన్ని కాపాడుకోవడానికి ఈ యాంత్రిక ఏనుగులను వినియోగించాలని పిలుపునిచ్చింది. అడవుల్లో ఉన్నప్పుడే గజరాజులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటాయని పెటా వివరించింది. గత 15 ఏళ్లలో కేరళలో 526 మందిని బంధించిన ఏనుగులు చంపేశాయని గుర్తు చేసింది. గాజాలో రోజుకో విషాదం. ఇజ్రాయెల్ వరుస దాడులు పాలస్తీనా పౌరుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. శనివారం ఇజ్రాయెల్ నిర్వహించిన 2 వేర్వేరు వైమానిక దాడుల్లో 36 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. గాజా సిటీలోని పురాతనమైన అల్ షాతీ శిబిరంపై జరిపిన దాడిలో 24 మంది ప్రాణాలు కోల్పోగా మిగిలిన వారు అల్ తుషా జిల్లాలో చనిపోయారు.